టీఎస్సీ సిడిసిలో రిటైర్డ్ వృద్ధ జంబుకలు పదవీ విరమణ పొందిన అందులోనే తిష్ట ఆయాచితంగా పదవులు కట్టబెట్టిన కేసీఆర్ వారికి దళిత బంధు స్కీమ్ బాధ్యతలు ఒక్కొక్కరికి 84,000 జీతాలు ఇస్తూ కొలువులోకి అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న వృద్ధ జంబుకలు కొత్త సర్కారు నజరు పెడితే వీరి అసలు లీలలు బయటపడే ఛాన్స్. తెలంగాణ షెడ్యూల్డ్ క్యాస్ట్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టీఎస్సీసీడీసీలో రిటైర్డ్ వృద్ధ జంబుకాలు పాతుకుపోయారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొలవతో ప్రభుత్వం మారినా అక్కడే తిష్టవేసి తమ మార్క్ రాజకీయాన్ని చూపించుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన ఈ ముగ్గురు అధికారులు ఇప్పటికీ టీఎస్సీసీడీసీని వదలడం లేదు. గత బీఆర్ఎస్ సర్కారులో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన టి విజయ్ కుమార్, పశుసంవర్ధక శాఖలో డైరెక్టర్గా పనిచేసిన వి లక్ష్మారెడ్డి, మరో కీలక అధికారిగా వర్క్ చేసిన వేణుగోపాల్ రావులు ఎప్పుడో రిటైర్డ్ అయ్యారు. విజయ్ కుమార్ మే 31, 2023న పదవి విరమణ పొందారు. అలాగే వి లక్ష్మారెడ్డి జూలై 31, 2023న, మరో అధికారి వేణుగోపాలరావు సెప్టెంబర్ 30, 2023న రిటైర్డ్ అయ్యారు. అయితే గత ఏడాదిలోనే పదవీ విరమణ పొందిన వీరికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ ప్రభుత్వంలోని కీలక బాధ్యతలు అప్పగించడం విశేషం. అది కూడా తన పార్టీ క్యాడర్కు ఆయాచిత లబ్ధి చేకూర్చే పోస్టులు ఇవ్వడం గమ్మత్తుగా ఉంది. తన అవినీతి లీలలను కప్పిపుచ్చుకునేందుకు ఈ ముగ్గురు వృద్ధ జంబుకాలకు కేసీఆర్ పోస్టింగులు ఇచ్చేశారు. వీరు అలా ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారో లేదో వెంటనే గత బీఆర్ఎస్ సర్కారులో ఆర్డర్ కాపీలు వచ్చేసాయి. వీరందరినీ కేసీఆర్ దళిత బంధు పథకం అమలు కోసం అపాయింట్మెంట్ చేసేశారు. టి విజయ్ కుమార్ను దళిత బంధు పథకానికి కన్సల్టెంట్ అధికారిగా, పశుసంవర్ధక శాఖలో అడ్డగోలు అవినీతికి పాల్పడిన వి లక్ష్మారెడ్డిని దళిత బంధు పథకానికి సంబంధించిన స్టేట్ రిసోర్స్ పర్సన్గా, మరో రిటైర్డ్ ఉద్యోగి ఆర్ వేణుగోపాలరావును దళిత బంధు పథకం స్టేట్ ట్రైనింగ్ అండ్ రిసోర్స్ పర్సన్ అధికారిగా నియమించడం విస్మయం కలిగిస్తోంది. బీఆర్ఎస్ క్యాడర్కు ఆయాచిత లబ్ధి చేకూర్చుకునేందుకే హుజురాబాద్ ఉప ఎన్నికలను పురస్కరించుకొని తీసుకువచ్చిన దళిత బంధు స్కీమ్ను ఆ తర్వాత తన పార్టీ క్యాడర్కు ఇచ్చుకునేందుకు కేసీఆర్ ఈ ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులను తనకు అనుకూలంగా వాడుకోవడం గమనార్హం. వాస్తవానికి ఏదైనా ప్రభుత్వ శాఖ తరపున ఏదైనా స్కీమ్ అమలు చేసేందుకు అందులోనే శాశ్వత ఉద్యోగులుంటారు. వారిని సక్రమంగా వినియోగించుకుంటే చాలు, సంబంధిత పథకాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్ళవచ్చు. అయితే వారు ఉద్యోగపరంగా యాక్టివ్గా ఉండడం వల్లే నిబంధనలను ఉల్లంఘించి నిర్ణయాలు తీసుకునేందుకు వెనక ముందు ఆలోచించే పరిస్థితులు ఉంటాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు పూర్తి భిన్నమైన ఆలోచనలు కలిగి ఉండడంతో డిపార్ట్మెంట్లోని యాక్టివ్ ఉద్యోగులను కాదని ఈ ముగ్గురు వృద్ధ జంబుకాలను దళిత బంధు బాధ్యతలు అప్పగించడం విశేషం. ఇక ఉద్యోగాలకు స్వస్తి పలికిన సదరు ముగ్గురు ఉద్యోగులు సుమారుగా 84,000 వేతనంతో కేసీఆర్ సర్కారు హయాంలో మళ్ళీ అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు దొరకడంతో పెద్దసారు చెప్పిన ప్రతి దానికి వారు తలూపేశారు. దీంతో సొంత డిపార్ట్మెంట్లో అసలే సరైన పోస్టులు దొరక్క అవస్థలు పడుతున్న వారు, ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న మరికొందరు ఈ వృద్ధ జంబుకాల తీరుతో తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేగాక వీరి హయాంలో ఇంప్లిమెంట్ అయిన దళిత బంధులోనూ అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు ఆస్కారం కలగడం గమనార్హం. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముగ్గురు అధికారుల ఆధ్వర్యంలో తీసుకునే నిర్ణయాలు, ఇంప్లిమెంట్ అయిన పాలసీలపై తరవుగా విచారణ చేస్తే ఈ అవినీతి అధికారులతో పాటు అప్పటి ప్రభుత్వంలోని అసలు తిమింగలాల అసలు భాగోతం బయటపడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.